అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని నిర్ణయిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందినటువంటి చట్ట సవరణ బిల్ నిన్న రాష్ట్రపతి వద్దకు చేరినట్లుగా వార్తలు వస్తున్నాయండి. కానీ చిన్న పాయింట్ ఇక్కడ క్లియర్ చేసుకుందాం. ఇలాంటి సమాచారం ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. అమరావతి రాజధాని అంశం ఇప్పటికీ ప్రధానంగా రాష్ట్ర పరిధిలోనే ఉంది. కాబట్టి ఇది బ్రేకింగ్ న్యూస్ కంటే ప్రచారంలో ఉన్నటువంటి సమాచారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి పరిశీలన తర్వాత న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఆమోదం ఇస్తే గెజిట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఎవరు కూడా కదిలించలేని స్థితి వస్తుంది. అంటే అమరావతిని మార్చడం కొంచెం కష్టమయ్యేటటువంటి స్థితికి వస్తుంది. ఇది ప్రచారం జరుగుతుందండి. సో ఈ బిల్కి సంబంధించి ఆఖరి అంకం ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది ఫ్యాక్ట్గా ఫిక్స్ కాలేదని గుర్తుంచుకోండి. ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ మెయిన్ పాయింట్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే కాన్సెప్ట్ ప్రకటించినప్పటి నుంచి విపరీతమైనటువంటి ట్రోలింగ్ మొదలైంది. అది గత 5 రోజులుగా అందరి నోళ్లలో నానుతున్నటువంటి విషయం. గ్రాఫ్ పడిపోయింది అనేటటువంటి అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. అంటే పార్టీ యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో అది గ్రాఫ్ ఇంకా పడిపోయింది అని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ప్రచారంలోకి వచ్చిందండి. ఈ ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంతది కాదట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఐడియా అంటున్నారు. అయితే ఇది అధికారికంగా ఎక్కడా కూడా నిర్ధారించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐడియా జగన్కి ఇచ్చాడు అని అధికారిక ప్రకటన కావచ్చు, అధికారికంగా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ ఎక్కడా దొరకలేదు. అయితే ప్రచారంలో రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంతది కాదు నిర్ణయం అనేది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి చెత్త సలహా, చెత్త ఐడియా అంటున్నారనమాట. అయితే ఇది అధికారికంగా నిర్ధారించిన తర్వాత మాత్రమే మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా ఇది రాజకీయ వర్గాల్లో తిరుగుతున్నటువంటి కథనంగానే మనం చూడాలి. అయితే ఈ కథనం ప్రకారం అమరావతి ప్రాసెస్ ఆపలేకపోతే కొత్త ప్రతిపాదనతో కన్ఫ్యూజ్ చేయాలి, అందుకే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే పేరు తీసుకొచ్చారట. ఇక అన్ని మనం మాట్లాడుకుంటున్నటువంటిదే. ఇక ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పిన వెంటనే ఈ ప్రకటన రావడం కూడా చర్చకు దారితీసింది. ఈ అమరావతి ప్రస్తావన బిల్లు పెట్టుకునే తీర్మానం చేసే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ప్రెస్ మీట్లో చెప్పారు. వెంటనే ఈ కథనం బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆ వెంటనే ఈ ప్రకటన రావడం కూడా చర్చకు దారితీసింది. ఏంటి ఇక్కడ 2 నాలుకల ధోరణి. ఇది అంతా ఒక ఇంటర్నల్ స్ట్రగుల్. అయితే అమరావతి వస్తుందేమో అటువంటి స్ట్రగుల్లో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమా, సజ్జల వర్సెస్ చెవిరెడ్డి అన్నట్లు జరుగుతుందా ఈ కథనం మొత్తం అంతా కూడా? ఇవన్నీ ప్రూఫ్ కానీ రాజకీయ అనుమానాలు మాత్రమే, ప్రూఫ్ కాలేదు ఎక్కడ కూడా, రాజకీయ అనుమానాలు మాత్రమే అండి. మరి తర్వాత ఏమైంది? ప్రకటన వచ్చిన వెంటనే ట్రోలింగ్ మొదలైంది. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మొదట వ్యతిరేకించిన వాళ్ళే తర్వాత మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. మొదట కామెడీ పీస్ అన్న వాళ్ళు తర్వాత మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. ఇది నిజంగా అభిప్రాయం మార్పా లేక ఒత్తిడి వలన వాళ్ళ అలా అభిప్రాయాన్ని మార్చుకుంది, ఇది కూడా క్లియర్ కాదు. కానీ సోషల్ మీడియాలో ఇది పెద్ద డిబేట్ అయిందండి. ఇప్పుడు తాజా ట్విస్ట్ ఏంటంటే ఈ ఇష్యూ నుంచి బయటపడటానికి మరింత పెద్ద ఇష్యూ తీసుకురావాలి, రాష్ట్రంలో మరొక సంచలనం క్రియేట్ చేయాలి అనేటటువంటి స్ట్రాటజీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఎత్తు వేసుకున్నారట. ఈ మావిగన్ అనేటటువంటి ప్రచారం నుంచి, మావిగన్ అనేటటువంటి మాటల్లో నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడం కోసం కొంతమంది రాయలసీమ రాష్ట్ర సాధన సమితి పేరుతో యాక్టివ్ అవుతున్నట్లుగా సమాచారం వస్తుందండి. కడపలో మీటింగ్స్ చేసుకోవటం, ఉద్యమాలు, తెలంగాణ తరహా ఉద్యమాలు, ఆందోళనలు చేయాలనేటటువంటి ప్లాన్స్ కూడా, అంటే ఈ రకమైనటువంటి ఆందోళనలు చేయాలి. తెలంగాణలో చూడండి, తెలంగాణ ఉద్యమం లేవదీసి అంత హల్చల్ జరిగింది. అలాగా కడపలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారట. ఉద్యమాలు చేయాలి, తెలంగాణ తరహా ఆందోళనలు క్రియేట్ చేయాలి అనేటటువంటి ప్లాన్స్. ఎందుకంటే అలా ఆందోళన జరిగితే అందరి చూపు ఎటు వెళ్తుంది? ఆ ఆందోళన వైపు వెళ్ళిపోతుంది. ఈ మావిగన్ టాపిక్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డిని ఒక కమెడియన్ గా చూస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్ గా మాట్లాడుకుంటున్నారో,
ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చేయాలి అనేటటువంటి కుట్ర జరుగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. కానీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది అధికారికంగా ఎక్కడికి బయటికి రాలేదు, కానీ ప్రచారంలో అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం మాత్రమే అండి. ఇక్కడెక్కడా కూడా ఇది అధికారికంగా ఇలా జరుగుతుందంట అనేటటువంటి ప్రూఫ్స్ ఎక్కడా లేవు. కానీ కొన్ని విషయాలు అంతర్గతంగా మనకు తెలియకుండానే బయటకు వస్తూ ఉంటాయి. వాటి వల్ల వస్తున్నటువంటి ప్రచారం మాత్రమే. ఇది నిజమైనటువంటి ఉద్యమం లేక రాజకీయ డైవర్షన్ అనేది మనం చూడాలి. ప్రజల దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిని మళ్లించడానిక, లేక నిజంగా ప్రాంతీయ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారా? ఇంకో కోణం కూడా ఇక్కడ చూడాలండి. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, జలాల మీద వస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఉద్యోగాలు, ఇవన్నీ పోల్చి చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఎమోషన్తో కాకుండా చేస్తున్నటువంటి విషయాలు, అంటే చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ఆ అభివృద్ధిని చూసి కరెక్టా కాదా అనేది చూసి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే డేటాతోనో ఇంకో డేటాతోనో కాదు, పూర్తిగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది నిజమైనటువంటి రాజకీయ పరిణామమా లేక బాగా ప్లాన్ చేసినటువంటి నేరేటివ్ గేమా అనేది ఇది ప్రజల నిర్ణయానికే వదిలేయాలండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.